యేసయ్య గురించి ఎవరు చెప్పొద్దా? ఎందుకంటే యేసయ్య అంటే అంత వణుకు, ఎందుకంటే యేసయ్య అంటే అంత భయం. దెయ్యాలకి భయమే, ఇంకొకరికి భయమే యేసయ్య పేరంటే. వెన్నుల్లో వణుకు పుట్టిద్ది ఒక్కొక్కరికి. ఈ చేతబడి చేసేవాడికి, ఈ మాంత్రికుడికి వణుకు పడుతుంది యేసయ్య పేరు చెప్తే. ఇదే నాన్న కూడా ఎంతోమంది యేసయ్య పేరు చెప్తేనే తిడతారు, యేసయ్య పేరు చెప్తేనే కొడతారు. ఏమండి, యేసయ్య ఎవరి కోసం మరణించాడండి? యేసయ్య చేసిన తప్పు ఏంటండి? ఏమండి, ఏ దొంగతనాలు చేసి, ఏ దోపిడీలు చేసి, ఎవరిని హత్యలు చేశాడండి యేసయ్య? ఆయనను హింసించుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడే. ఏమండి, అలాంటి గొప్ప గుణగణాలు కలిగిన దేవుణ్ణి పట్టుకొని ప్రకటించొద్దా? వెళ్ళిపండే పేడ నీళ్ళు చల్లటం. వాళ్ళు సాత్వికంగా ఉన్నారనా? సువార్త చేస్తున్నారనా? నీ కొరకు కాదా? సువార్త నీ దగ్గరకు వస్తుంది, నీ కొరకు కాదా? నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పించడానికే కదా. కొంతమందినైనా లాగండి అగ్నిలో నుంచి అని దేవుడు చెప్తే ఇంటింటికి తిరిగి అవమానాలు పడి పేడ నీళ్ళు జల్లించుకొని, ఏమండి వీళ్ళే మాంత పోటుగా లేరని దారిని పోయే వాళ్ళ మీద చూపిస్తారు ఇలా ప్రతాపాలు. ఇంటి పక్కన వాళ్ళతో పెట్టుకోవచ్చుగా. ఇంటి పక్కన వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిడతారు కదా. చిన్న చిన్న ఏమండి అద్దుల కాడ, ఏమంటే పొంపుల కాడ ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటారు కదా. అప్పుడు చూపించచ్చు కానీ ప్రతాపం చూపించలేరు. ఎవరో పాపం దేవుడి గురించి చెప్తుంటే వాళ్ళ మీదకి ఎగబడిపోతూ ఉంటారు, వాళ్ళని కొడతా ఉంటారు, వాళ్ళని తిడతా ఉంటారు. ఎందుకంటే తిరిగి కొట్టరు కదా, దేవుని పేరట వచ్చారు కదా. అందుకనే ఇతను కూడా ఏం చేశాడంటే చేతబడి చేసేస్తాడని బెదిరించాడు. వీళ్ళు కూడా అంటున్నారు, పక్కన వాళ్ళు కూడా, అమ్మో ఆ మాంత్రికుడు ఏదైనా చేస్తే ఎంతోమంది చనిపోయారో, అయ్యా దైవ సేవకుడా నిన్న దేవుడే కాపాడాలి అని అన్నారండి. భయపెట్టేశారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు దూషించాడు, తిట్టాడు. 10 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీ మీదకి అది పంపించేస్తా, ఇది పంపించేస్తా అన్నాడు. నిజమే కావాలనుకున్నాడు ఆయన. కానీ ఇదంతా ఏమండి, సువార్తకు బయలుదేరేవాడు ఎప్పుడైనా చావుకు వెనకాడు. చేస్తే దేవుని కోసం చేస్తాం, బ్రతికితే దేవుని పని చేస్తాం అని దేమానికి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకున్నాడు. ఏమండి చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాడు, పడుకున్నాడు, లేచాడు. 24 గంటలు గడిచినాయి. ఏంటి నేను చావలా, బతికే ఉన్నా కదా, నాకేం కాలేదు కదా, నా దేవుడు నన్ను కాపాడాడు కానీ మరలా సువార్తకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మరలా వచ్చే సంవత్సరం తిరునాళ్ళు జరుగుతుంది. ఏమండి అంతర్వేదిలో జరిగింది. తిరునాళ్ళు జరుగుతుంటే ఆ తిరునాళ్ళలో మరలా సువార్త ప్రకటిస్తుంటే వినాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ మాంత్రికుడు గుర్తొచ్చాడు. ఎందుకు గుర్తొచ్చాడో దేవుడే గుర్తు చేసినట్టున్నాడు. ఆయన కొంచెం సంవత్సరం నువ్వు ఉండవు బతకమనగా మాంత్రికుడు అన్నాడే. ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేడా? అసలు ఏమైంది? నన్ను శపించాడు, నాకేం కాలా అని ఎత్తుక్కుంటే ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఆ మాంత్రికుడు ఊరు బయట చిన్న గుడిసెలాగా వేసుకొని కుష్టి వ్యాధి వచ్చేసి గడగడ వణికిపోతా, ఆహారం లేక, పెట్టేవారు లేక, ప్రేమించేవాళ్ళు లేక ఆ గుడిసెలో గడగడలో వణుకుతుంటే ఆ దైవ సేవకుడు అక్కడికి వెళ్ళి ఆయనను చూచి ప్రేమించి నెత్తి మీద చేసి ప్రార్థన చేసి నీకు శుభం కలిగిద్దని దీవించి వచ్చాడండి. హల్లెలూయా. చచ్చిపోతావు, దేనికి పనికిరావు, ఉండవు, లేపేస్తా అన్న వాళ్ళని కూడా క్రీస్తు ప్రేమ పలకరించింది, ఎత్తుక్కుంటా వెళ్ళి. హల్లెలూయా. మన దేవుడు అంత గొప్పవాడండి. ఎలాంటి వారినైనా మార్చగలిగిన వాడండి. మాంత్రికులైనా తాంత్రికులైనా ఎవ్వరు కూడా ఏ శక్తి కూడా మన మీద పనిచేయదు. ఎందుకయ్యా అంటే మన పక్షాన ఉన్నది ఎవరు? నజరేయుడైన యేసయ్య, యోధా గోత్రపు సింహము. హల్లెలూయా అనుకుంటారేమో ఏమని, యేసయ్య ఎప్పుడు ప్రేమిస్తాడని. కానీ 2వ రాకడలో ఆయన యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఏమండి ఇక్కడ చూడబోతే ఏమన్నాడు అధిపతి? యెహోవా ఆకాశం వాకిళ్ళు విప్పుతాడా, కిటికీలు తెరుస్తాడా, ఎంతమందికి భోజనం ఇస్తాడా? అంతమంది తినగా కూడా మిగిలింది. హల్లెలూయా. వాళ్ళ వెండి బంగారాలు కూడా మిగిలినాయి. హల్లెలూయా. వాళ్ళ గుర్రాలు గాడిదలు వాళ్ళ సమస్తమును తెచ్చుకొని ఆ పట్టణంలో పెట్టుకున్నారండి. వాళ్ళ స్వాస్యాన్ని మొత్తం తెచ్చిపెట్టాడు దేవుడు. వీళ్ళు ఏం అడిగారు? ఆహారం అడిగారు. కానీ వాళ్ళ స్వాస్యాన్ని అంతటా తీసుకొచ్చి గుర్రాలు, రౌతులు, గాడిదలు, వాళ్ళకి ఏవైతే అక్కరలు ఉన్నావో డేరాలు మొత్తం తెచ్చేసుకున్నావు, వెండి బంగారాలు. అలాగ దీవిస్తాడు, అలాగ ఆశీర్వదిస్తాడు. దేవుని పైన ఆనుకున్న
ఈ రాజు ఏ ఒక్క పొరపాటు కూడా చేయలేదండి. దైవ సేవకుని వెంబడించాడు. దైవ సేవకుడు చెప్పిన మాట విన్నాడు. అందరికలా త్రోసిపుచ్చలా ఎంతో మంది రాజులు అనబడిన వారు ఏమండి దేవుని మాట, దేవుని ప్రవక్త మాట త్రోసేసిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త కలిగి బ్రతుకుదాం. ఎవరు యథార్థవంతులో, ఎవరు నీతిమంతులు, ఎవరు నీతి కలిగి సేవ చేస్తున్నారో, మరి ముఖ్యంగా డబ్బును ఆశించకుండా సేవ చేస్తున్నారో వాళ్ళను గురించి మీరు తెలుసుకోండి. ఏమండి ఆ సంఘాలకు వెళ్ళండి, మీరు బాగుపడతారు. హల్లెలూయా. విని ఉన్న కొద్ది మాటలు దేవుడు మీ వినికిడిలో ఫలింప చేయును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కరువు కోరల్లో నుంచి విడిపించును గాక. ఆశ్చర్యకరమైన వెలుగును మీ మీద కొమ్మరించును గాక. అందరం కూడా పైకి లేచి నిలబడదాం.